నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తీవ్ర నేరాల్లో 16 ఏళ్లు దాటిన వారు వయోజనులే. బాల నేరస్తుల చట్ట సవరణకు రాజ్యసభ ఆమోదముద్ర. 18 ఏళ్లలోపు వారి కోసం ప్రత్యేక జైళ్లు అవసరమన్న కాంగ్రెస్. బాలల న్యాయ బోర్డు ఏర్పాటుకు విపక్షాల విజ్ఞప్తి. త్వరలో ఇసుక ధరల నియంత్రణ చట్టం తెస్తామన్న చంద్రబాబు. గిరిజనులతో చర్చించిన తర్వాతే బాక్సైట్ తవ్వకాలపై నిర్ణయం. సభాపతిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైకాపా కసరత్తు. రేపు శాసనసభ కార్యదర్శికి నోటీసు ఇస్తామని ప్రకటన. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ ఆపాలన్న హైకోర్టు. దరఖాస్తుల స్వీకరణకు అభ్యంతరం లేదని వెల్లడి. రేపటి నుంచి ఎర్రవల్లిలో కేసీఆర్ అయుత చండీ యాగం. 5 రోజుల్లో తరలిరానున్న అతిరథ మహారథులు. సివిల్స్ రాలేదని ఉన్మాదిగా మారిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. కరీంనగర్ కమాన్ వద్ద కత్తితో జనంపై దాడి. పోలీసు కాల్పుల్లో మృతి. ఢిల్లీలో కుప్పకూలిన సరిహద్దు భద్రతా దళం విమానం. పైలట్ సహా 10 మంది మృతి. సమగ్ర దర్యాప్తునకు కేంద్రం ఆదేశం. క్రూరమైన నేరాలకు పాల్పడ్డ బాలల్ని వయోజనులుగా పరిగణించి విచారణ జరిపేందుకు ఉద్దేశించిన బాల నేరస్తుల న్యాయ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. నిర్భయ కేసు దోషుల్లో పిన్న వయస్కుడి విడుదలపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఇప్పటికే లోక్సభ ఆమోదించిన ఈ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన వెంటనే చట్టం అమల్లోకి రానుండగా నిర్భయ కేసులో పిన్న వయస్కుడికి మాత్రం వర్తించే అవకాశం లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషుల్లో పిన్న వయస్కుడి విడుదలపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ బాల నేరస్తుల న్యాయ చట్టం సవరణ దిశగా కీలక అడుగు పడింది. 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారు క్రూరమైన నేరాలకు పాల్పడితే వారిని వయోజనులుగా పరిగణించి విచారణ జరిపేందుకు వెసులుబాటు కల్పించే బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ప్రస్తుత చట్ట ప్రకారం 18 ఏళ్లలోపు వారు ఎంతటి క్రూరమైన నేరం చేసినా వారిని బాలలుగానే పరిగణిస్తూ గరిష్టంగా 3 ఏళ్ల శిక్షే విధించి సంరక్షణాలయానికి పంపుతుండగా తాజా సవరణ ఫలితంగా 16 ఏళ్లు దాటితే వారిని వయోజనులుగానే పరిగణించి శిక్షలు విధించే అవకాశం ఏర్పడుతుంది. అయితే బాలల హక్కులకు భంగం వాటిల్లకుండా బిల్లు రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకున్న కేంద్రం కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని శిక్ష కోసం జైలుకు పంపే అంశాన్ని తేల్చేందుకు ప్రత్యేక కమిటీ వేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు మే 7న లోక్సభ గడప దాటిన ఈ బిల్లుపై ఇవాళ రాజ్యసభ సభ్యులు విస్తృత చర్చలు జరిపి ఆమోదం తెలిపారు. చర్చ సందర్భంగా చట్ట సవరణపై పలు కీలక సూచనలు రాగా కేంద్రం ప్రతిపాదించిన బిల్లు బాలల హక్కులపై ఐరాస రూపొందించిన నిబంధనావళికి విరుద్ధంగా ఉందని కొందరు సభ్యులు ఆక్షేపించారు. విపక్ష సభ్యులు ప్రస్తావించిన వేర్వేరు అంశాలపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ వివరణ ఇచ్చారు. In Delhi alone in 2015, more than 1,000 children between the ages of 16 onwards, juveniles, have been arrested for crimes in Delhi. We need the bill to make sure that there is some deterrent. According to the police, this is the highest rising segment of crime between 16 and 18. Should we not protect the victims as well, as I said this morning? మేనకా గాంధీ వివరణతో సంతృప్తి చెందని సిపిఎం సభ్యుడు సీతారాం ఏచూరి బిల్లును ఎంపిక సంఘానికి పంపాలని డిమాండ్ చేశారు. ఇందుకు కేంద్రం అంగీకరించకపోవడం వల్ల ఆ పార్టీ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత బాల నేరస్తుల న్యాయ చట్ట సవరణ బిల్లుపై ఓటింగ్ జరిపిన డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. The question is that Juvenile Justice, Care and Protection of Children Bill 2015 as passed by Lok Sabha be taken into consideration. Those in favor, please say aye. Those against, please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The motion is adopted. ఎవరైతే ఇవాళ ఆ ప్రాయంలో ఉండి మానభంగం చేయగలరో మానభంగం చేసిన వాడు పెద్దవాడా చిన్నవాడినట్టు విచక్షణ అవసరం లేదు. చట్టంని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. చట్టం కఠినంగా అమలయ్యేందుకు నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇతర ప్రధాన బిల్లుల ఆమోదానికి సహకరించాలని అధికార పక్షం కోరగా విపక్షాలు వ్యతిరేకించాయి. ఈ పరిస్థితుల్లో గందరగోళం ఏర్పడగా రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. బాల నేరస్తుల న్యాయ చట్ట సవరణపై చర్చను వీక్షించేందుకు రాజ్యసభకు వచ్చిన నిర్భయ తల్లిదండ్రులు పార్లమెంటు ఆమోదం లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.
అంతకుముందు జరిగిన చర్చలో బాల నేరస్తుల విషయంలో వయసు కంటే వారు చేసే నేరం, అందుకు కారణాలను పరిగణలోకి తీసుకోవాలని పలు పార్టీల సభ్యులు సూచించారు. మొదట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ బిల్లు స్వరూపాన్ని సభకు వివరించగా, బిల్లు చర్చకు రావడానికి నిర్భయ తల్లిదండ్రుల పోరాటం కూడా కీలకమని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. నిర్భయ తల్లి కేవలం ఆమె బిడ్డకు న్యాయం కోసం పోరాటం చేయడం లేదని, మరో అమ్మాయికి ఇలా జరగరాదని ఆమె తపన పడుతున్నారని తెలిపారు. బాలల న్యాయ చట్ట సవరణ బిల్లుకు కీలక సూచనలు చేసిన ఆజాద్ వారికి శిక్షతో పాటు శిక్షణ కూడా ఇవ్వాలని కోరారు. బాల నేరస్తుల పునరావాసంపైన జువెనైల్ జస్టిస్ బోర్డు దృష్టి సారించాలని సూచించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రైన్ బాల నేరస్తుల విడుదల సమయంలో నగదు ప్రోత్సాహకాలతో పాటు మానసిక వికాసం, విద్యను కూడా అందించాలని సూచించారు. क्राइम्स के लिए है, मर्डर के लिए है, रेप के लिए है, गैंग रेप के लिए है, आतंकवाद को भी इससे जोड़ना चाहिए, उनके खिलाफ भी कार्रवाई होनी चाहिए। लेकिन एक चीज बहुत जरूरी कि इनके लिए जेल में अलग व्यवस्था होनी चाहिए इनके रखने की। अगर हार्डन्ड क्रिमिनल के साथ आप रखेंगे कि अगली दफा जब ये छूटेंगे तो ये सबसे उनके भी ज्यादा, क्योंकि एज टेंडर है, जुवेनाइल जस्टिस बोर्ड जो है उसको और ब्रॉड बेस बनाने की जरूरत है। Juvenile justice has to be set on the foundation of rehabilitation and reform. Now the number here, sir, for repeat offenders in India is 5%. In the US is 17 to 20%. We are with this bill it is not blank 16 to 18. There is no blanket approval. So that's why the role of the juvenile justice system is very, very important. We need to work very, very hard. Don't blame A, don't blame B, sir. If our children are becoming criminals, sir, you and I are responsible. ఆంధ్రప్రదేశ్లో ఇసుక ధరల నియంత్రణకు త్వరలోనే సమగ్ర చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. డ్వాక్రా సంఘాలు, రైతు సాధికారత కోసమే గతంలో ఇసుక విక్రయాల బాధ్యతను డ్వాక్రా మహిళలకు అప్పగించామని, ఈ అంశంపై జరిగిన చర్చకు సమాధానంగా చెప్పిన బాబు కేబినెట్లో చర్చించి నూతన ఇసుక విధానం అమలు చేస్తామని వివరించారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల అంశంపై జరిగిన చర్చకు కూడా సమాధానమిచ్చిన ఆయన, వైఎస్ హయాంలో ఏకపక్షంగా జెరిల్లాలో ఉండే 224 మిలియన్ యూనిట్ల బాక్సైట్ నిల్వలను రసైల్ ఖైమాకు కట్టబెట్టారని మండిపడ్డారు. ఇందుకోసం 2008లో విడుదల చేసిన జీవో నెంబర్ 222ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి, బాక్సైట్ తవ్వకాలపై చర్చలు కొనసాగించడం సహా గిరిజనులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుండే సిస్టమ్ అంత పగడ్బందీగా పనిచేయడం లేదు. దీన్ని ఇంప్రూవ్ చేయాలి. మళ్ళీ దీన్ని ఏ విధంగా ముందుకు పోవడం కోసం మార్పులు చేర్పులు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించాం. రాబోయే కేబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకొని ఉండే పరిస్థితుల్లో విచ్ ఇస్ ది బెస్ట్ వినియోగదారుని దృష్టిలో పెట్టుకొని ఈ ఇసుక అనేది ఏ విధంగా ఇవ్వాలన్న విధంగా ఇస్తాం. ఆనాటి ప్రభుత్వం ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. 224 మిలియన్ టన్స్ బాక్సైట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు. జీఓఎంఎస్ నెంబర్ 222 డేటెడ్ 13/8/2008. ఈ జీవోని క్యాన్సిల్ చేస్తున్నాం అధ్యక్ష. ఏ పని చేసినా గిరిజన ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం పనిచేస్తాం తప్ప వ్యక్తుల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని కాదని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈ యొక్క వనరులను ఉపయోగించుకోవాలా లేదా డిస్కస్ చేద్దాం. దీనివల్ల వచ్చే ఆదాయం అవసరమైతే 100% ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనుల కోసమే ఖర్చు పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. శాసనసభ సాక్షిగా తనను అవమానించి దుర్భాషలాడిన వైకాపా సభ్యురాలు రోజాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత కన్నీరు పెట్టుకున్నారు. రోజా తనపైన కుటుంబ విషయాలపై అసభ్యంగా చేసిన వ్యాఖ్యలను శూన్యగంటలో ప్రస్తావించిన అనిత సభ బయట చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. సభలో రోజా ప్రవర్తనను తీవ్రంగా ఖండించిన పలువురు తెలుగుదేశం సభ్యులు ఆమెపై చర్యలకు డిమాండ్ చేయగా, అన్ని వివరాలు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని సభాపతి కోడెల శివప్రసాదరావు రూలింగ్ ఇచ్చారు. భర్తను వదిలేసానన్న పదం ఉపయోగించారు అధ్యక్ష. ఆవిడ భర్తను ఏ మహిళ కూడా కావాలని తన భర్తను వదులుకోదు అధ్యక్ష. నా పర్సనల్ విషయాన్ని సభ అందరి ముందు కూడా ఆవిడ చేసిన తీరు కానీ ఎటువంటి అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఉపయోగించారు ఇక్కడ ఉన్న మంత్రులు అందరూ ఉన్నారు అధ్యక్ష. నాకు 2 బిడ్డలు అధ్యక్ష. ఆ 2 బిడ్డల దగ్గర కూడా నేను ఏం మాట్లాడాలో సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి అటువంటి అధ్యక్ష. ఈరోజు జనాల్లోకి వెళ్తే ఏ సమాధానం చెప్పాలో తెలియదు అధ్యక్ష. నువ్వు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడమే నేను చేసిన పొరపాట. దీనికి సంబంధించి మీరు ఎటువంటి న్యాయం చేస్తారో మీరు నాకు చెప్పాలి అధ్యక్ష. మీరు అందుకే గత సమావేశాలకు సంబంధించి కానీ ఈ సమావేశాలకు సంబంధించి కానీ
వ్యాఖ్యలు విజువల్స్ అన్నిటిని కూడా నా దగ్గర తీసుకున్నాను. అవి పరిశీలించిన తర్వాత ఏ చర్య తీసుకోవాలో అందరితో సంప్రదించి తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పి దళితులు కానివ్వండి, మిగతా గౌరవ సభ్యులు కానివ్వండి, ప్రజల్లో వాళ్ళ యొక్క స్థాయిని గౌరవాన్ని నిలబెట్టేటట్టుగా సభ నడపడానికి ప్రయత్నం చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వైకాపా శాసనసభ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. తమకు తగినంత ఎమ్మెల్యేల సంఖ్య లేనప్పటికీ అవిశ్వాసం ఎందుకు పెడుతున్నామనే విషయం ప్రజలకు తెలియాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు రేపు శాసనసభ కార్యదర్శికి నోటీసు అందజేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక సభ్యుడిగా వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా నిరసిస్తూ పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయి మేము మమ్మల్ని ఎక్కడా కూడా స్పీకర్ గారు తన రిస్క్ లోకి తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మీద అవిశ్వాసం పెట్టాలి అని వైఎస్ఆర్సీపీ లెజిస్లేటివ్ పార్టీ తీర్మానించడం జరిగింది. కేవలం రేపు జరిగేటటువంటి మంత్రివర్గ విస్తరణలో సీఎం గారి దగ్గర మార్కులు కొట్టాలనేటటువంటి ఆలోచనతో వ్యవహరిస్తున్నాడా అనేటువంటి అనుమానం కలుగుతున్నటువంటి పరిస్థితి. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూనే సివిల్స్లో అర్హత సాధించలేదన్న మనస్తాపంతో ఉన్మాదిగా మారి వీరంగం సృష్టించిన ఓ యువకుడు చివరకు పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. కరీంనగర్లోని లక్ష్మీనగర్కు చెందిన బల్వీందర్ సింగ్ ఉదయం దాదాపు గంటసేపు తల్వార్తో వీరంగం సృష్టించి తల్లిదండ్రులను గాయపరచడం సహా వీధిలో కనపడ్డ వారితో పాటు పోలీసులపైన దాడికి దిగాడు. అతన్ని అదుపు చేసేందుకు జరిపిన కాల్పుల్లో గాయపడిన బల్వీందర్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కరీంనగర్ లక్ష్మీనగర్కు చెందిన సర్దార్ బల్వీందర్ సింగ్ హఠాత్తుగా ఉన్మాదిగా మారి బీభత్సం సృష్టించాడు. బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాదికి 18 లక్షల వేతనంతో ఉద్యోగం చేస్తూ ఇటీవల సివిల్స్ రాసిన బల్వీందర్ అందులో అర్హత సాధించకపోవడంపై మనస్తాపానికి గురయ్యాడు. బెంగళూరు నుంచి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో గొడవపడిన అతడు ఒక్కసారిగా వారిపై తల్వార్తో విరుచుకుపడ్డాడు. లోదుస్తుల్లోనే వీధిలోకి వచ్చి కారు అద్దాలు ధ్వంసం చేశాడు. తల్వార్తో లక్ష్మీనగర్ నుంచి కమాన్ వరకు పరుగులు తీస్తూ అడ్డొచ్చిన ఆటో డ్రైవర్ మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకుని అక్కడికొచ్చిన 1 టౌన్ సీఐ విజయసారథి ఇద్దరు కానిస్టేబుల్స్ బల్వీందర్ను అదుపు చేసేందుకు యత్నించగా ఓ కానిస్టేబుల్ను గాయపరిచాడు. విధిలేని పరిస్థితిలో బల్వీందర్పై సీఐ కాల్పులు జరపగా కింద పడిపోయాడు. మరోసారి దాడికి యత్నించగా కాళ్లు కట్టేసి ఆస్పత్రికి తరలించారు. మొత్తం ఈ నుంచి ఆడిదాకా ఇవన్నీ తిరుక్కుంటూ వచ్చి ఈ కారు అద్దాలన్నీ ఎక్కడ మొత్తం పొల్లు వలగొట్టిండు. ఎవరు వస్తే వాళ్ళు బండి మీద చెట్టున్నల్లా దెబ్బలు తాకినాయి. వాడే ఒక ఉన్మాది లాగా చేసిన లీడ్ అసలు వాళ్ళ దగ్గరికి ఎవరు పోవడానికి కూడా సైకో లాగా ఇదైపోయి కత్తితో చేయి కోసుకుంటా రక్తం మోసుడు కార్లు కనవడం పెట్టిండు. ఆయన ఇటీవలే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి దాంట్లో సక్సెస్ కాలేదు. అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళినట్టు వాళ్ళ మదర్ ఫాదర్ చెప్తున్నారు. నిన్న నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మార్నింగ్ లేచి వితౌట్ ఎనీ రీజన్ మదర్ ఫాదర్ని కట్టుకొని నరికేసాక వాళ్ళు పారిపోయి కిందకి వచ్చారు. మళ్ళీ మీదకి వచ్చేసి కూర్చొని తల్వార్తో నరికే క్రమంలో 1 టౌన్ సీఐ ఫైర్ చేయడంతో అతను పడిపోయాడు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బల్వీందర్ సింగ్ చనిపోగా మృతదేహానికి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. భారత సరిహద్దు దళానికి చెందిన విమానం ఢిల్లీలో కుప్పకూలిన ఘటనలో పైలట్ సహా 10 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీ ద్వారకాలో జరిగిన ఈ ఘటనలో స్థానికంగా పనిచేస్తున్న ఓ కార్మికుడు గాయపడ్డాడు. 20 ఏళ్ల పురాతన విమానం కూలిన ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయగా కేంద్రం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని బంగ్లాదేశ్తో ఇవాళ జరగాల్సిన డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చలను కేంద్రం రద్దు చేసింది. సరిహద్దు భద్రతా దళానికి చెందిన సూపర్ కింగ్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలగా పైలట్ సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదయం రాంచీ వెళ్లేందుకు ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన చిన్న విమానం కొన్ని నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తింది. ఇది గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే విమానాశ్రయం సరిహద్దు గోడను ఢీకొన్న సూపర్ కింగ్ విమానం అక్కడికి సమీపంలోనే ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్లోకి దూసుకువెళ్లింది. అక్కడే విమానం పేలిపోగా ఈ ఘటనలో పైలట్ సహా విమానంలో ఉన్న బీఎస్ఎఫ్ సాంకేతిక సిబ్బంది 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత విమాన శకలాల నుంచి మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకుంది. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టగా కాసేపట్లో అక్కడికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ప్రమాద సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, విమానయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు చెప్పారు. సూపర్ కింగ్ విమాన దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కేంద్రం వారికి అండగా ఉంటుందని చెప్పారు. విశ్వశాంతి లోక కళ్యాణార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన అయుత చండీ మహాయాగానికి సర్వం సిద్ధమైంది. తెలంగాణ సంకల్పం సిద్ధించినందుకు నిర్వహిస్తున్న ఈ యాగ ప్రక్రియలో ఇప్పటికే అంకురార్పణ సహా మహాగణపతి, త్రైలోక్య మోహన గౌరీ హోమాలను జరిపించగా చండీ యాగం రేపు ప్రారంభం కానుంది. 5 రోజులు సాగే మహాక్రతువు శృంగేరి శారదాపీఠం ఆధ్వర్యంలో 2000కు పైగా ఋత్విజులచే పూర్తి భక్తి నిష్టలతో జరగనుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు ప్రముఖులు వస్తున్నందున దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రత సహా అతిథులకు సకల ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తే అయుత చండీ మహాయాగం నిర్వహిస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మొక్కు తీర్చుకునేందుకు సన్నద్ధమయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి ఏడాదిన్నర గడిచిన వేళ మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రం సమీపంలో యాగానికి సర్వం సిద్ధం చేశారు. 23 నుంచి 27 వరకు శృంగేరి శారదాపీఠం నుంచి వచ్చిన 6 ప్రధాన ఋత్విజుల పర్యవేక్షణలో 2000 మందికి పైగా రాష్ట్ర, పొరుగు రాష్ట్రాల ఋత్విజుల సమక్షంలో ఈ యాగం జరగనుంది. 101 హోమగుండాలు, చతుర్వేద యాగశాలల్లో రాజశ్యామల, మహారుద్ర, అయుత చండీ యాగం జరగనుంది. ఈ మహాక్రతువు నిర్విఘ్నంగా కొనసాగేందుకు ఇప్పటికే మహాగణపతి పూజ చేసిన కేసీఆర్ సతీ సమేతంగా త్రైలోక్య మోహన గౌరీ హోమం నిర్వహించారు. 10,000 సార్లు గౌరీ జపం, 1000 హోమాలు నిర్వహించారు. చండీ యాగం ప్రారంభ పూజలో భాగంగా యాగశాలలోని శివపార్వతుల విగ్రహాల ఎదుట జ్యోతి ప్రజ్వలన చేశారు. యాగం బుధవారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు గురు ప్రార్థనతో పూర్తి స్థాయిలో ప్రారంభం కానుండగా తొలి రోజు 1000 చండీ పారాయణాలు, 40 లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. రెండో రోజు 2000 సప్తశతీ పారాయణాలు, 30 లక్షల నవార్ణ మంత్ర జపాలు, మూడో రోజు 3000 సప్తపతి పారాయణాలు, 20 లక్షల నవార్ణ మంత్ర జపాలు, నాలుగో రోజు 4000 సప్తపతి పారాయణాలు, 10 లక్షల నవార్ణ మంత్ర జపాలు పఠిస్తారు. రోజు నవావరణ పూజ, చతుషష్ఠి యోగిని దేవతల పూజ, దీప సహిత బలి, కల్పోక్త పూజ, కుంకుమార్చన చేస్తారు. అవధారాలు కూడా జరగనున్నాయి. యాగం ఆఖరి రోజైన 5వ రోజు అగ్ని ప్రతిష్ఠ చేసి 70 లక్షల ఆహుతులతో, అమ్మవారికి పరమాన్న ద్రవ్యంతో, 10 లక్షల నవార్ణ మంత్రాలతో ఆజ్య హోమం, అంగ, ఆవరణ, పీఠ దేవతలకు ఆజ్య హోమం, తర్పణం చేసి ఇంద్రశక్త్యాది దేవతలకు బలిదానం, పూర్ణాహుతి, దంపతి, సువాసిని, కనక పూజలు జరిపి అవభృతం చేస్తారు. తర్వాత యాగ సమాప్తి చేస్తారు. ఈ 5 రోజుల్లోనూ నిత్యం చతుర్వేద స్వాహాకారాలు, దుర్గా, శ్రీ సూక్త, గౌరీ, సరస్వతీ హోమాలు, మహాసౌరం నిర్వహిస్తారు. మహిళలు సామూహిక కుంకుమార్చన చేస్తారు. 4000 కిలోల బియ్యం, 5000 కిలోల బెల్లం, 4000 కిలోల నెయ్యితో శాస్త్ర ప్రమాణంగా నిర్ణయించిన హోమ ద్రవ్యాలను యాగంలో ఉపయోగిస్తారు. యాగం ప్రారంభం నుంచి పరిసమాప్తి వరకు ఋత్విజులు, యాగకర్తలు ఒకే పూట భోజనం చేస్తారు. యాగశాలలో పచ్చి మంచినీరు కూడా తీసుకోరు. అమ్మవారి ముందు ఉంచి పూజ చేసిన దీక్షా వస్త్రాలు మాత్రమే ధరిస్తారు. ఇతరులకు యాగశాలలోకి ప్రవేశం ఉండదు. దీక్షాబద్ధులు యాగం జరిగే ప్రాంతాన్ని విడిచి వెళ్లరు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు క్రమబద్ధీకరణ చేయవద్దని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణను అడ్డుకోవాలని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ సర్కారు అక్టోబర్, నవంబర్ నెలల్లో 146, 152 జీవోలు ఇచ్చిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ చట్టంలోని 455 ఏ సెక్షన్ను తెలంగాణ సర్కారు సవరించగా అసెంబ్లీలో పెట్టకుండా ప్రభుత్వం చట్టాన్ని సవరించడం కుదరదని సుపరిపాలన వేదిక న్యాయవాది తెలిపారు. 2007లోనే ప్రభుత్వం సుమారు 170,000 అక్రమ నిర్మాణాలు క్రమబద్ధీకరణ చేసిందని, మళ్లీ చేస్తే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించినట్లే అవుతుందని వాదించింది. ఈ దశలో చట్టాన్ని ప్రభుత్వం ఎలా సవరిస్తుందని ప్రశ్నించిన హైకోర్టు క్రమబద్ధీకరణ చేయడంపై తదుపరి ఆదేశాలిచ్చే వరకు అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ చేపట్టరాదని ఆదేశించింది. తదుపరి విచారణ సంక్రాంతి తర్వాతకు వాయిదా వేసింది. దరఖాస్తుల స్వీకరణకు అనుమతించిన హైకోర్టు తుది నిర్ణయం తీసుకోవద్దని పేర్కొంది.
ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ప్రాణహిత బరాజులపై మహారాష్ట్రతో చర్చించేందుకు నాగపూర్ వెళ్లిన తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు మహారాష్ట్ర విధాన్ భవన్లో మహారాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి గిరీష్ మహాజన్తో సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే బరాజ్ను 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో చేపట్టేందుకు అభ్యంతరం లేదని తెలిపిన గిరీష్ మహాజన్ మేడిగడ్డ వద్ద నిర్మించే బరాజ్కు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని హరీష్ రావుకు స్పష్టం చేశారు. డిసెంబర్ 29-30 తేదీల్లో హైదరాబాద్లో జరిగే ప్రాణహిత బోర్డు సమావేశంలో సాంకేతిక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఇవాల్టి భేటీలో నిర్ణయించారు. పెన్గంగా బరాజ్ నిర్మాణంపై కూడా ప్రాణహిత బోర్డు సమావేశంలోనే చర్చించాలని తీర్మానించారు. టీఎస్ ఐపాస్ కింద 5వ విడతలో మరో 14 పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 14 పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు అనుమతి పత్రాలు అందజేశారు. 5వ విడతలో భాగంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాలో ఈ పరిశ్రమలను 1118.62 కోట్లతో స్థాపించనున్నారు. సౌర విద్యుత్ సంస్థలు, గ్రానైట్ ల్యాబ్, ఏరోస్పేస్, ఫుడ్ పార్క్, మినరల్ వాటర్ కంపెనీలకు అనుమతులు ఇవ్వగా వీటి ద్వారా 7,079 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి జూపల్లి చెప్పారు. మొత్తం 5 విడతలో 82 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్న ఆయన 6,234 కోట్ల పెట్టుబడితో స్థాపించనున్నట్లు వివరించారు. పారిశ్రామికవేత్తలు 80% మంది స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులు అక్కడ ఇమ్మిగ్రేషన్ సమస్యలు ఎదుర్కోకుండా ఆంధ్రప్రదేశ్ సర్కారు చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను కలిసిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు విద్యార్థుల భవిష్యత్, సమయం వృధా కాకుండా బ్లాక్ లిస్టులో పెట్టిన అమెరికా యూనివర్సిటీల సమాచారం బహిర్గతపరచాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చినట్లు భేటీ తర్వాత అశోక్ గజపతిరాజు తెలిపారు. వైకాపాకు చెందిన సీనియర్ నేత కొనతాల రామకృష్ణ, గండి బాబ్జీ తెలుగుదేశంలో చేరడం దాదాపు ఖరారైంది. కొంతకాలం నుంచి వైకాపాకు దూరంగా ఉంటున్న ఈ ఇద్దరు నాయకులు చంద్రబాబును ఆయన నివాసంలో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలుగుదేశంలో చేరేందుకు ఇరువురు కొంతకాలం నుంచి పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. కొనతాల, గండి బాబ్జీల చేరికను విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్న పాత్రుడు వర్గం సమర్థిస్తూ వస్తే మరో మంత్రి గంటాకు చెందిన వర్గం వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇటీవల జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఇతర పార్టీల నుంచి నేతలు తెలుగుదేశంలోకి వస్తుంటే వారిని తీసుకునే విషయంలో పార్టీ నేతల ఆలోచన ధోరణి మారాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కొనతాల, గండి బాబ్జీ చేరికపై కూడా గంటా వర్గానికి చెందిన నేతలకు సర్ది చెప్పిన చంద్రబాబు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. కొనతాల, బాబ్జీలను మంత్రి అయ్యన్న దగ్గరుండి తనతో తీసుకురావడంతో వారిద్దరి చేరిక ఖరారైనట్లయింది. దేశవ్యాప్తంగా బ్యాంకు దోపిడీలు, గొలుసు దొంగతనాలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాలను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. బ్యాంకు దోపిడీలు చేస్తూ సినిమాలకు ఫైనాన్స్ అందిస్తున్న బాలమురుగన్ను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. గ్రామీణ బ్యాంకుల లక్ష్యంగా బాలమురుగన్ ముఠా పనిచేసిందన్న సివి ఆనంద్ అతని వద్ద నుంచి 1,72,00,000 నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జంట నగరాల్లో గొలుసు దొంగతనాలతో హడలెత్తిస్తోన్న ఇరానీ ముఠా గుట్టురట్టు చేసినట్టు తెలిపిన కమిషనర్ ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 600 కేసులున్నట్టు వివరించారు. సైబరాబాద్ పరిధిలో 189 చోట్ల గొలుసు దొంగతనాలు చేసినట్లు వివరించారు. అమెరికా అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించింది. ఫ్లోరిడాలోని కేప్ కనావెరల్ నుంచి 11 చిన్న ఉపగ్రహాలను ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా కక్షలో ప్రవేశపెట్టింది. తర్వాత ఉపగ్రహాలను తీసుకెళ్లిన రాకెట్ను భూమిపైకి తీసుకురావడంలో స్పేస్ ఎక్స్ రికార్డు సృష్టించింది. ఉపగ్రహాలను తీసుకెళ్లిన రాకెట్ మొదటిసారి భూమిపైకి తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత 15 అంతస్తుల ఎత్తు ఉన్న మొదటి స్టేజీ బూస్టర్ విడిపోయి అంతే వేగంతో భూమిపైకి చేరింది. సరికొత్త రికార్డు సృష్టించడంపై స్పేస్ ఎక్స్ ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఢిల్లీ క్రికెట్ సంఘం అక్రమాల వ్యవహారంపై వరుసగా 2వ రోజు పార్లమెంట్లో కాంగ్రెస్ నిరసన కొనసాగించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన మధ్య రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యురాలు కుమారి సెల్జా జైట్లీ వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో జరిగిన అవినీతి వ్యవహారంపై చర్చించాలని కోరారు. ఈ విజ్ఞప్తిని తిరస్కరించిన డిప్యూటీ స్పీకర్ కురియన్ చర్చకు సరైన పద్ధతిలో రావాలని సూచించగా కాంగ్రెస్ సభ్యులు జైట్లీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిస్థితిలో పలుమార్లు వాయిదా పడిన సభ రెండింటికి జువెనల్ చట్ట సవరణపై చర్చ చేపట్టే వరకు సాగలేదు. లోక్సభలో కూడా ఢిల్లీ క్రికెట్ సంఘం అవినీతి వ్యవహారంపై ఆర్థిక మంత్రి జైట్లీ రాజీనామాకు పట్టుబట్టిన కాంగ్రెస్ అందుకు స్పీకర్ నిరాకరించగా సభ నుంచి వాకౌట్ చేసింది.
ఢిల్లీ క్రికెట్ సంఘం అక్రమాలకు సంబంధించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్లమెంట్లో నిరసనలు చేపడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించారు. గతంలో హవాలా కేసులో ఎల్కే అడ్వాణీపై కూడా కాంగ్రెస్ ఇదే తరహా ఆరోపణలు చేసిందని, ఆ కేసు నుంచి అడ్వాణీ మచ్చలేని నాయకుడిగా బయటపడినట్టే జైట్లీ కూడా బయటపడతారని మోదీ అన్నారు. మరోవైపు ఢిల్లీ క్రికెట్ సంఘం వ్యవహారంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా 5 ఆమ్ ఆద్మీ నేతలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఫిబ్రవరి 5 లోపు వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్ సహా కుమార్ విశ్వాస్, సంజయ్ సింగ్, అశుతోష్, రాఘవ్ చంద్ర, దీపక్ బాజ్పేయిలకు కోర్టు ఆదేశించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.